ఇక కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 7 వైసీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై ఈ అరెస్టులు జరిగాయి. టీడీపీ నేత బొడ్డు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు 19 మంది వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. ఇదే కేసులో మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు కూడా ఉన్నారు. డీటెయిల్స్ మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, ముఖ్యంగా ఏదైతే మచిలీపట్నంలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించి కూటమికి సంబంధించి కొంతమంది నేతలు ఏదైతే మహిళల పైన, అదేవిధంగా హోంమంత్రి అంత పైన, అదేవిధంగా కొన్ని కేసులకు సంబంధించి ఇప్పటికే కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా కూటమికి సంబంధించినటువంటి నేతలు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా పోలీసులు నిన్న దాదాపుగా 19 మందిని నిందితులుగా చేరుస్తూ అందులో 7 కోర్టులో కూడా హాజరుపరిచినటువంటి నేపథ్యంలో దాదాపుగా 7 కూడా న్యాయస్థానం వీరి మీద రిమాండ్ కు పంపినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఎవరినైతే ఆ పోలీసులు అదుపులోకి తీసుకున్నారో వారందరినీ కూడా విడుదల చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మరి ఈ కేసుకు సంబంధించి కూడా మరి ఎలాంటి అంశాలను ఏదైతే జిల్లా కోర్టు ఎలాంటి అంశాలను ప్రస్తావించబోతోంది ఏంటనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. మరోవైపు మాజీ మంత్రి పేర్ని నాని కుమారుడు కూడా ఇదే కేసుకు సంబంధించి త్వరగా ఉన్నట్లు కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. మరి ఇప్పటికే అందులో అరెస్ట్ చేసినటువంటి 19 మందిలో దాదాపుగా 7 మాత్రం హాజరుపరిచారు కాబట్టి మిగతా వారిపైన ఏదైనా ఉండేటువంటి అవకాశం ఉందా ఏంటనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ రోజు దీనికి సంబంధించి కేసుకు సంబంధించి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. చందు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.